హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫోన్పేలోకి కొత్తగా లాగిన్ అయినప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్కి ఏదైతే లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా. అయితే మనకు మళ్ళీ అదే ఫోన్ నెంబర్తో వేరే బ్యాంక్ అకౌంట్ తీసుకున్నట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్ని మనం ఫోన్పేలో ఎలా యాడ్ చేయాలి, ఎలా లింక్ చేయాలి అనేది ఈ వీడియో అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, మీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి, మరిన్ని వీడియో చేయడానికి సహకరించండి. ఆబ్వియస్లీ మీరు ఇక్కడ గమనించినట్లయితే మీ ఫోన్పే యాప్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, లాట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఫోన్పేని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు కొత్తగా వచ్చే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కనిపించవన్నమాట. సో కంపల్సరీ అప్డేట్ అయితే చేయండి, అప్డేట్ లేకపోతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పైన రైట్ సైడ్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ ఇవ్వండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు లోపలికి అయితే ఎన్ అవుతారో ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక కొత్త బ్యాంక్ అకౌంట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో పేమెంట్ మెథడ్స్లో దాంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా ఇక్కడ ఆల్రెడీ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ మొబైల్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితేనే ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. అదే మీకు వేరే మొబైల్ నెంబర్ ఉండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ లింక్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ లింక్ అవ్వదన్నమాట. సో గమనించగలరు, మీ మొబైల్ నెంబర్కి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, అప్పుడే ఇక్కడ లింక్ అనేది అవుతుంది, ఫోన్పేలో మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఫోన్పేలో కొత్తగా మీరు ఫోన్పే యూజ్ చేసి కొత్తగా లాగిన్ అయినప్పుడు ఏ మొబైల్ నెంబర్ యూజ్ చేశారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సెలెక్ట్ ఏ బ్యాంక్ లింక్డ్ విత్ అని చెప్పేసి ఆ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇండియాలో ఉన్న బ్యాంక్స్ మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. సో ఎక్కువగా అందరిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, లేదా ఈ పై వాటిలో ఏదో ఒక బ్యాంక్ అయి ఉంటుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్ ఇది అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. మీ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ సెర్చింగ్ అనేది అవుతుంది, జస్ట్ 1 సెకండ్. ఓకే, సెర్చింగ్ అనేది అయ్యింది, లోపలికైతే ఎన్ అవుతుంది. ఇదిగోండి, లోపలికైతే ఎన్ అయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నా మొబైల్ నెంబర్ పైన, అంటే ఇప్పుడు నేను ఏదైతే ఫోన్పేలోకి కొత్తగా లాగిన్ అయినప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ యూస్ చేశానో ఆ మొబైల్ నెంబర్ పైన 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో అకౌంట్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ వచ్చిందనమాట. ఈ విధంగా వచ్చి ఆటోమేటిక్గా అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది, మీరు ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసేసి ఉన్నాను కాబట్టి మీకు కనిపించట్లేదు. ఒకవేళ మీరు యాడ్ చేయనట్లయితే కనుక మీకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, బ్యాంక్ అకౌంట్స్ కనిపిస్తాయి. బ్యాంక్ అకౌంట్స్ కనిపించిన తర్వాత ఇక్కడ పైన టిక్ మార్క్ వచ్చి అకౌంట్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అనేది ఏదైతే వస్తుందో మీకు కూడా అదే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాక్ వెళ్ళినట్లయితే ఇదివరకు మీకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదైతే అకౌంట్ లింక్ అయ్యలేదో ఇప్పుడు మీరు అకౌంట్ లింక్ చేశారు కాబట్టి ఆ అకౌంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ని లింక్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా మీరు లింక్ చేసుకోవచ్చు. కానీ నేను ఇందాక చెప్పినట్లు మీ మొబైల్ నెంబర్కి అండ్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అది ఫోన్పేలో మీరు యూజ్ చేసిన మొబైల్ నెంబరు ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటేనే మీకు అకౌంట్ అయితే యాడ్ చేయడానికి అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇది గమనించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? సో బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.